హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మా ముద్దుల పాప పుట్టినరోజు, మా మిల్కీ బర్త్డే. సో అందరూ విష్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే మిల్కీ అని కామెంట్ చేయండి. ఓకే, హాయ్ చెప్పు అందరికి. మిల్కీ బర్త్డేకి అయితే మేమైతే ఉడా పార్క్ అయితే వచ్చాము. అంటే ఎప్పుడు ఇంటి దగ్గరే కేక్ కటింగ్ చేస్తాము, కాకపోతే ఈసారి అయితే కొంచెం స్పెషల్గా ఉంటుందని ఉడా పార్క్ అయితే వచ్చాము. ఉడా పార్క్ డౌన్లోని బీచ్ దగ్గర అయితే లైట్ హౌస్ ఉంటుంది కదా, సో అక్కడ కేక్ కటింగ్. మిల్కీ బర్త్డేకి అయితే బీచ్కి అయితే వచ్చాము కదా, సో ఇక్కడ డెకరేషన్ చేయడానికి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చాము. ఇదిగో బెలూన్స్ తెచ్చాము, ఇంకా ఇదిగో ఇదొకటి తెచ్చాము, టేబుల్ కోసం అని ఇది తెచ్చాము, ఇంకా కర్రలు కూడా తెచ్చాము. ఇదిగో బెలూన్స్, ఇది ఒక చున్నీ, ఇవన్నీ తీసుకొచ్చాము. సో ఈ అయిన ఐటమ్స్ తోటి అయితే మేమైతే ఇక్కడ డెకరేషన్ చేస్తాము కేక్ కటింగ్ అయితే. ఇదిగో మా మిల్కీ అయితే చాలా హ్యాపీగా ఉంది, డాన్స్ వేస్తుంది. అగో జోయల్ గడ్ కూడా బెలూన్స్ ఊతున్నాడు. అదిగో అశోక్ బెలూన్స్ ఊతున్నాడు. ఇక్కడ అయితే బీచ్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. సో మేము ఈ ఐటమ్స్ తోటి, అన్ని ఐటమ్స్ తోటి డెకరేషన్ చేస్తాం ఇప్పుడైతే. అందరికీ తీస్తున్నా, ముగ్గురికి కలిపి. అమ్మ ఎవరు కాల్ చేస్తున్నారు? అమ్మా అగో సితారా వాళ్ళు అయితే వస్తున్నారు. అదిగో సితారా వస్తుంది మిల్కీని. హాయ్ చెప్పండి. ఇగో మింటుగోడు కూడా వచ్చాడు. చింటూ ఏది? చింటూ ఏడు? అదిగో వీళ్ళు సితారా అయితే వస్తుంది, వాళ్ళు వస్తున్నారట. ఇంకా బెలూన్స్ అయితే ఊదాం, ఇంకా డెకరేషన్ అయితే చేయలేదు. అదిగో అశోక్ అయితే చేస్తున్నాడు. ఇగో మొత్తం బెలూన్స్ అయితే మేమైతే మా మిల్కీ బర్త్డే కదా, సో డెకరేషన్ చేయడానికి బెలూన్స్ అవి ఊదాము. డెకరేషన్ చేస్తాము. బీచ్కి వస్తాం మేమైతే. ఆడుతుంది బీచ్కి వస్తాం. ఎగురిపోయింది అనుకో, చింపారే చింపుకి చింపుకి మొత్తం డెకరేషన్ చేస్తాం. ఇంకా కేక్ కటింగ్. దినేష్ మిస్ అయ్యాడు, పెద్ద మిస్ అయింది, రాలేదు వాళ్ళు. అడిగాడు లేదు, మమ్మీ వస్తుంది. మిల్కీ పోయి బర్త్డేకి వాళ్ళు ఇలాగుండు. హ్యాపీ బర్త్డే టు యూ మిల్కీ, హ్యాపీ బర్త్డే టు యూ. డ్యాన్స్ కూడా చేస్తుంది. హ్యాపీ బర్త్డే అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది మిల్కీ. అన్న చెల్లెల అనుబంధం. ఇదిగో లాంగ్లో మనకు కనిపిస్తుంది నీలిమక్క, ఇంకా చింటూ అందరూ వస్తున్నారనమాట. సో బావగారు వచ్చారు. అక్క హాయ్ చెప్పు. నీలిమక్క వచ్చింది స్టైలిష్గా శారీ కట్టుకొని. చిన్న అయితే మిల్కీని మళ్ళీ రెడీ చేస్తుంది, మేకప్ తక్కువైపోయిందంట. చింటూకి బీచ్ అంటే చాలా ఇష్టం. సో వీడు ఆడుకుంటున్నాడు ఇక్కడ సరదాగా. హే బెలూన్స్ పేలగొట్టొద్దు, సెలబ్రేషన్ అయిపోయిన వరకు బెలూన్స్ ఉండాలి.
అంతేనా చెల్లి నువ్వు ఎప్పుడంటే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అభిజ్ఞ, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో ఇటు ఎగిరిపోయి బీచ్ గాలికి ఎటువైపు ఎగిరిపోయి. అలాంటి కొంచెం వెనక నుంచి పెళ్ళి ఓఎంజీ ఇటు ఎగిరిపోయి మెరుపులు బీచ్ గాలికి అటు వెళ్ళిపోయి. మిల్కీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ టు యూ. తమ్ముడికి ఎట్టు, తమ్ముడికి చిన్నోడికి ఎట్టు, అన్నయ్యకి ఎట్టు, అన్నయ్యకి. నెక్స్ట్ నెక్స్ట్ ఏ చెల్లికి తినిపించు చెల్లికి ఒరే అదే నేను కూడా వచ్చేలా అక్కడికి. ఈవినింగ్ అవుతున్నగానే చాలామంది అయితే బీచ్లోనైతే మునుగుతున్నారు. సో ఇక్కడైతే ఇద్దరు కపుల్స్కి అయితే ఫోటోషూట్ కూడా అవుతుందంటే వాళ్ళు త్వరలో మ్యారేజ్ చేసుకుంటారేమో. వాళ్ళు అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేసుకుంటున్నారు బీచ్లోనే. అయితే ఇక్కడైతే చాలా కూల్గా ఉంది, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, అప్పటికే 6-5:30 అలాగ అవుతుంది. సో మీరు వెళ్ళండి. ఓకే, కేక్ కటింగ్ అయిపోయింది, చాలా మంచిగా లైట్ హౌస్ దగ్గరికి మేము అనుకుని వచ్చాము. లైట్ హౌస్ దగ్గర ఒక్కరోజైనా ఈవెంట్ ప్లాన్ చేసుకుందామని. సో చూసారు కదా, ఇదే లైట్ హౌస్ ఫేమస్. అందరూ మాట్లాడింది ఇదొకటి. ఏం మాట్లాడడం చెప్పండి. బీచ్కి వచ్చాము, బాగా డెకరేషన్ చేసాము, కేక్ కటింగ్ చేసాము, మొత్తం కట్టాము అంటే
మాత్రం కొంచెం లాంగ్లో జూమ్ చేస్తున్నాను, జూమ్ అవదేమో. లాంగ్లో మనకి రామ మందిరం నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి వ్లాగ్ పెడతాము. సో మా వీడియోస్ అయితే ఫాలో అయిపోయింది అందరూ. మా చిన్న ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోకండి. బర్త్డే కాల్ని కూడా అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే మిల్కీ అని, హ్యాపీ బర్త్డే మిల్కీ అని అందరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పిచ్చి కూడా అయిపోయింది దెబ్బకి కాలికి. మేమైతే వెళ్ళిపోతున్నాం, మొత్తం పార్టీ అంతా అయిపోయింది. సో బర్త్డే పార్టీ అయితే అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్ చెప్పుకుంటామా, బాయ్ గాయ్స్ అందరికి బాయ్. అగో అశోక్ అయితే తట్ట బుట్ట సరి తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాము బాయ్.